హరే కృష్ణ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. అసలు ఆరోగ్యవంతులుగా ఉండటం కోసం ప్రతిరోజు మనం పొద్దున్నే లేవగానే ఏం చేస్తే మన జీవన విధానం ఎలా స్టార్ట్ చేసి ఎలా ఎండ్ చేయటం వల్ల అసలు మన శరీరంలోకి అనారోగ్యం రాకుండా ఉంటుందో ఈరోజు చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. చాలామందికి ప్రపంచంలో 600 కోట్ల మందికి పైగా జనాలకి పొద్దున్నే లేవగానే ఏం చేయాలో తెలియదు. పొద్దున్నే లేవగానే మార్నింగ్ 3 గ్లాసులు నీళ్లు తాగాలి. 3 గ్లాసులు వాటర్ తాగటం వల్ల అంత ముందు రోజు ఏవేవి ఇంబ్యాలెన్స్ మన శరీరంలో టాక్సిక్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ పూర్తిగా మన పొట్ట ద్వారా అన్నీ బయటికి గెంటబడి పూర్తిగా మల విసర్జన జరగడం వల్ల మనకి శరీరంలో ఇమ్యూనిటీ అనేది వస్తుంది. అసలు మనం భోజనం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దానికి కూడా ఒక టైమింగ్ ఉంది. మన భారతదేశంలో సూర్యుడు ఉదయించేదాన్ని బట్టి అస్తమించేదాన్ని బట్టి ఒక టైం పెట్టుకుని ఆ టైం టు టైం భోజనం చేయాలి. సపోజు ఉదయం పూట ఒక యువరాజులాగా తినాలి, మధ్యాహ్నం పూట మహారాజులాగా తినాలి. అంటే ఎక్కువ తినచ్చు, ఎందుకంటే సూర్యుడు ఉంటాడు కాబట్టి డైజెషన్ అనేది ఎక్కువ అవుతుంది, కాబట్టి ఎక్కువ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, కాబట్టి కొద్ది ఫుడ్ ఎక్కువ తిన్నా ఏమవ్వదు, అంటే మహారాజు గారిలాగా తినచ్చు అనమాట. రాత్రిపూట రాణిగారిలాగా, అంటే ఆడవాళ్ళు తిన్నట్టు తక్కువ తినాలి. సూర్యుడు అప్పుడు ఉండడు కాబట్టి అసలు ఎప్పుడు ఎలా తినాలనేది కూడా చాలామందికి తెలియదు. దానివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. నేను నా టైం టేబుల్ మార్నింగ్ 8ంటికి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 2ంటికి లంచ్, నైట్ 8ంటికి డిన్నర్. దీంట్లో చాలా బ్యాలెన్స్డ్ టైం టేబుల్ ఉందండి. మార్నింగ్ 8కి సపోజ్ మనం పెట్టుకున్నాం అనుకోండి టైమింగ్, ఆ టయానికి మనం ఇంట్లో టిఫిన్ రెడీ అవుతుంది. మనం బయటికి ఏదైనా పని ఉండడం వల్ల బయటికి వెళ్ళినా కూడా ఆ టయానికి అవైలబిలిటీ ఉంటుంది బ్రేక్ఫాస్ట్. కొంతమంది పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా మార్నింగ్ 6, మధ్యాహ్నం 12, సాయంత్రం 6కి పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల ఒక్కొక్కసారి వేరే ఊరు వెళ్ళినప్పుడు 6ంటికి మనకి బ్రేక్ఫాస్ట్ దొరకదు. మన టైం టేబుల్ వాళ్ళ టైం టేబుల్ సెట్ అవ్వదు. ఎవరైనా భోజనానికి పిలిచినా వాళ్ళ టైము మన టైం కుదరదు. అందుకని యూనివర్సల్ యాక్సెప్టెన్స్ టైం టేబుల్ ఇది ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే. మార్నింగ్ 8ంటికి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 2ంటికి లంచ్, 8 నుంచి 2 వరకు 6 గంటలు, మధ్యాహ్నం 2 నుంచి నైట్ డిన్నర్కి 8ంటికి 6 గంటలు. పొద్దున పూట మనం తిన్న తర్వాత 6 గంటలు గ్యాప్ ఇచ్చాం కరెక్ట్గా. మళ్ళీ మధ్యాహ్నం నుంచి రాత్రి తినదానికి కరెక్ట్గా 6 గంటలు గ్యాప్ ఇచ్చాం. నైట్ పూట డైజెషన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి నైట్ 8 నుంచి మళ్ళీ మార్నింగ్ 8 వరకు 12 గంటలు. నైట్ పూట మనం పడుకుంటాం కాబట్టి ఆ 12 గంటలు అనేది కూడా 6 + 6 = 12, 24 అవర్స్ అయిపోయింది. ఈ టైం టేబుల్ ఫాలో అయ్యి ప్రతిరోజు టైం టు టైం ఫుడ్ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం రాదు. మన బాడీ సిస్టము ఆ టైంకి అలవాటయ్యి ఆ టైంకి ఎంత యాసిడ్స్ రిలీజ్ చేయాలో అన్ని యాసిడ్స్ రిలీజ్ చేయటం వల్ల సంపూర్ణ ఆరోగ్యం అనేది శరీరానికి వస్తుంది. చాలామంది కాసేపు వాకింగ్ చేసేసి మనం వాకింగ్ చేసేసాం కదా, మనకి ఎటువంటి అనారోగ్యం రాదు,
కొంతమంది వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఏవో పనులు చేసుకొని మనకి ఇంట్లో ఎక్సర్సైజ్ అయిపోయింది కదా ఇంక చాలే మనం ఏం చేయకపోయినా ఆరోగ్యంగా ఉంటామని అనుకుంటారు. కానీ వాకింగ్ చేయడం అనేది మంచిదే. వాకింగ్ చేయటం వల్ల బాడీలో కొన్ని పార్ట్స్ వరకు బ్లడ్ సర్క్యులేట్ అయ్యి కొన్ని పార్ట్స్కి బ్లడ్ వెళ్తుంది. ఆరోగ్యానికి కొంతవరకే మంచిది. మనం రోజు పప్పన్నం తింటామంటే మిగతా కూరగాయలన్నీ అన్ని విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మాంసకృత్తులు అన్నీ తినాలి. ఓన్లీ వాకింగే చేస్తానంటే కుదరదు. మనం వ్యాయామం చేయటం వల్ల మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. ఆ ప్రతి నాడి వ్యాయామం, యోగా, ధ్యానం వల్ల యాక్టివేట్ అయ్యి ఆ యాక్టివేట్ అవ్వటం వల్ల లోపల ఉన్న సమస్యని, లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీని మన ప్రాణశక్తి బయటికి గెంటేస్తుంది. దానివల్ల మన శరీరంలో ఎటువంటి అనారోగ్యం రాదు. అందుకనే ప్రతిరోజు చిన్న చిన్న వ్యాయామాలు, ధ్యానము, యోగము అన్నీ చేయటం వల్ల నాడులన్నీ శుద్ధి జరిగి ఒకవేళ మన బాడీలో మనకు తెలియకుండా ఏదన్నా ఎక్కడన్నా పార్ట్స్లో అనారోగ్య సూచనలు కనిపించినా ఇవన్నీ చేయడం వల్ల అవి కూడా ఆరోగ్యకరం అవుతాయి. మన దైనందిక జీవన విధానం ఎలా ఉందంటే ప్రతి వాళ్ళు టీవీకి అతుక్కుపోయి కూర్చోవడం, గంటలు గంటలు టీవీ చూడటం, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయి షార్ట్లు చూసుకోవటం, శారీరక యాక్టివిటీ లేకపోవడం వల్ల ఆహారంలో అనేక రకమైన కెమికల్స్. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు అంటూ ఉంటారు. ఆ రైతు చేనుకి మందు కొడతాడు పురుగుల కోసం. మరి పురుగులు ఎన్నిటిని చంపేస్తున్నాడు?